నమ్మకముతో, ప్రేమతో, విశ్వాసంతో చదివితే దేవుని యొక్క జ్ఞానం వస్తుంది మనకి. ఎందుకు వాళ్ళు అప్పుడే అర్పణ పెట్టేస్తున్నప్పటికీ, ఆలస్యమవుతున్నప్పటికీ, ఎందుకు ఆత్మ నీ మగపిల్లలకు ఒకసారి చెప్పయ్యా, నీ మగపిల్లలకు ఒకసారి చెప్పయ్యా ఈ మాట అని దేవుడు నన్ను తోసాడు ముందుకి. దేవుడు నన్ను ఏమని, అందుకని ఆడపిల్లల సంకలు గుద్దుకోవసరం లేదు, అందులో కూడా లేదు. ఫాదర్ గారు మగపిల్లలకే చెప్తున్నారు, మాకు లేదు అనుకోవద్దు, మీకు కూడా మైనస్ సున్నాలు కూడా ఉన్నాయి చాలా. అక్కడ ఎప్పుడైతే మీ ఆలోచన విధానం సరిగా లేదో, ఎప్పుడైతే మీ చూపులు సరిగా లేవో, ఎప్పుడైతే మీ నడవడిక సరిగా లేదో, ఎప్పుడైతే మీ సంబంధాలు సరిగా లేవో, అప్పుడు మీలో కారుణ్యం లేదు, దైవ జ్ఞానం కూడా లేదు. ఫాదర్ గారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, మాకు సంబంధం లేదనుకోకండి మీరు. అర్థమైందా? మాకు సంబంధం లేదనుకోకండి. అప్పుడు ఏమవుతుందంటే డేంజరు. ఈరోజు డీకన్ బ్రదర్ గారు చదివినటువంటి సువిశేషంలో జరిగినటువంటిది ఏంటి తెలుసా? కాదు, అది మీ సుత్తి. ఇద్దరు మనుషులు కనపడ్డారు అక్కడ. ప్రాక్టికల్ లైఫ్ అది. ప్రార్థనా విధానంలో ఇద్దరు మనుషులు కనిపించారు. ఈరోజు ఆ సువిశేషం చదివబడిందంటే నేను పరిసయ్యున్నా సుంకరున్నా అని ఆత్మ పరిశీలన చేసి ప్రశ్న వేసుకోవాలి. నేను పరిసయ్యున్నా సుంకరున్నా అని ప్రశ్న వేసుకోవాలి. అది గొప్పతనం. ఏదో ఫాదర్ గారు చదివేశారు అంటే కుదరదు అక్కడ. లేదా ఎప్పుడు చెప్పే మాట తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడి, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడి, అది సుత్తి. ఇక్కడ జరగాలి ఆత్మ పరీక్ష అంతా, ఇక్కడ జరగాలి, హృదయంలో జరగాలి. ఆయన చదివిన వెంటనే దేవుడు గుచ్చుతాడు. అందుగురించి నేను అక్కడ పక్క వాళ్ళు అర్పణ పెట్టేస్తున్నప్పటికీ దేవుడు నన్ను తోసాడు. ఒకసారి లేపు మీ పిల్లలని.